నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు నాడాగా పేరు పెట్టారు. చెన్నైకు ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న నాడా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. డిసెంబర్ 2న తమిళనాడులోని కడలూరు వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలోనూ చెదురుముదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మిగతా అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. అలుతోందా, పొడిబారుతోందా, తెల్లబడుతోందా? అయితే మీకోసమే గోమాత వరప్రసాదం వనమూలికా భరితం గౌ దర్బార్ వారి తేజస్ ఆయుర్వేద కేశతైలం. శిరోజాలకు మృదుత్వం, నల్లతనంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం, సుఖనిద్రకు సోపానం. గౌ దర్బార్ వారి తేజస్ ఆయుర్వేద కేశతైలం మీ శిరోజాల సౌందర్యానికి, సంరక్షణకు.